ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ భేటీ ముగిసింది. గంటన్నర పాటు ఇద్దరు చర్చించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత అంశాన్ని బయట మాట్లాడొద్దని కేసీఆర్ ఆదేశించినట్టుగా సమాచారం. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన నిర్వహించబోయే కార్యక్రమాలపై ఇద్దరు చర్చించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం నోటీసుల గురించి కూడా కేటీఆర్ డిస్కషన్ జరిగినట్టు సమాచారం. ఇటీవల ఎమ్మెల్సీ కవిత అంతర్గతంగా రాసిన లేఖ లీక్ అవ్వడం, ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడడం, కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని ఆమె వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ భేటీ అయ్యారు. మరోవైపు కేటీఆర్ ఈ నెల 28న అమెరికా వెళ్తారని సమాచారం. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ భేటీ ముగిసింది. గంటన్నర పాటు ఇద్దరు చర్చించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత అంశాన్ని బయట మాట్లాడొద్దని కేసీఆర్ ఆదేశించినట్టుగా సమాచారం. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన నిర్వహించబోయే కార్యక్రమాలపై కూడా ఇద్దరు చర్చించినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీను ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీను. సంతోష్, మాజీ సీఎం కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ముగిసింది. గంటన్నర పాటు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. 3 గంటల ప్రాంతంలో ఫామ్ హౌస్ కు వచ్చినటువంటి కేటీఆర్ 4:30 వరకు, అంటే గంటన్నర పాటు ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఈ గంటన్నర పాటు కూడా ఇద్దరు కూడా భేటీ కావడం జరిగింది. భేటీలో ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత లేఖ రాసినటువంటి అంశం, ఆ తర్వాత ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాట్లాడినటువంటి విషయాలపైనే ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఈ కాళేశ్వరం కమిషన్ నోటీసులు కావచ్చు, అదే విధంగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై కావచ్చు, ఏర్పాట్లపై కావచ్చు, ఈ రెండింటిపైన చర్చించినా కూడా ప్రధానంగా కూడా కవిత అంశంపైనే వీరిద్దరు కూడా ఈ సమావేశం అయినట్టయితే తెలుస్తుంది. అసలు కవిత అంశాన్ని బయట కూడా ఎవరు పార్టీ నేతలు ఎక్కడ కూడా మాట్లాడవద్దని చెప్పి కేసీఆర్ ఆదేశించినట్టయితే తెలుస్తుంది. పార్టీలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాల గురించి ఎవరు కూడా ఎక్కడ కూడా మాట్లాడవద్దు, మీడియా ముఖంగా కావచ్చు, అదేవిధంగా చిట్చాట్ లో కూడా ఇక్కడ కూడా కవిత అంశాన్ని ప్రస్తావించొద్దన్న విషయాన్ని కేసీఆర్ మాత్రం క్లియర్ గా కేటీఆర్ కు చెప్పినట్టయితే తెలుస్తుంది. అలాగే కాళేశ్వరం కమిషన్ నోటీసుల పైన, అదేవిధంగా జూన్ 2న భారీ ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని కూడా కేసీఆర్ చెప్పినట్టయితే సమాచారం. అదేవిధంగా త్వరలోనే కేసీఆర్ దగ్గరికి కూడా కవిత వచ్చే అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. వాస్తవానికి నిన్ననే కవిత వచ్చి కేసీఆర్ తో భేటీ అవుతుందని చెప్పి ప్రచారం జరిగింది. కానీ నిన్న కవిత రాలేదు. ఈ రోజు కేటీఆర్ రావడంతో త్వరలోనే కవితను కూడా కేసీఆర్ పిలిచి మాట్లాడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. సంతోష్. రైట్, థాంక్యూ.